మాజీ మంత్రి హరీష్ రావు గారు రైతులపైన కపట ప్రేమ మొసలు కన్నీరు కారుస్తున్నటువంటి సందర్భం. ధాన్యపు కొనుగోలు కేంద్రాలలో అన్ని అబద్దాలే మాట్లాడుతారు. అసలు ధాన్యం కొనుగోలే జరుగుతుందని చెప్పినటువంటి మాట విషప్రచారం చేస్తున్న సందర్భం చూస్తే ప్రతిదీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించేటువంటి ఆలోచనలు ముందుకు పోతున్నారు తప్ప వాస్తవాలు మాట్లాడినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఇందిరమ్మ ప్రభుత్వం ఇది రైతు ప్రభుత్వం వచ్చిన తొలి సంవత్సరంలోనే రైతు రుణమాఫీ సుమారు 20,600 కోట్లు చేసినటువంటి సందర్భము, రైతు భరోసాను 12,000కు ప్రతి ఏటా పెంచిన సందర్భము, సన్నపు వడ్లు పండించిన రైతుకు బోనస్ ఇచ్చేటువంటి కార్యక్రమము, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు పోసినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసిన వెంటనే రైతులకు డబ్బులు చెల్లించేటువంటి అంశంలో ఓ పారదర్శకతను పాటిస్తూ ముందుకు పోతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యాంగం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బదిలీ చేసే కార్యక్రమాన్ని కాపాడుతూ ఈరోజు మీ హయాంలో 40 కిలోల సంచికి 4 కిలో అదనంగా దోచుకున్నటువంటి వైనం ఆనాడిదైతే తప్ప తాలు తేమ పేరిట ఈరోజు మేము రైతుకు అనుకూలంగా రైతుకు అసలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రైతులకు పెట్టేట్టు హక్కుగా ఈరోజు కరెంటు అంశం కానీ ధాన్యం కొనుగోలు కేంద్ర అంశం కానీ ఇప్పటికే 61.45% ధాన్యం కొనుగోలు పూర్తయింది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు జోరుగా జరుగుతున్నాయి. కానీ మా ముఖ్యమంత్రి కూడా తప్పుడు ప్రచారం చేయడం అనే ఉద్దేశంగా కనిపిస్తుంది. ఇప్పటికే 61.45% ధాన్యం కొనుగోలు పూర్తయింది. 43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం ఇప్పటికి కొనుగోలు చేసింది. ఇదే 2023 సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే సమయానికి కేవలం 19 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే అప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేసింది. దీనికి హరీష్ రావు సమాధానం చెప్పాలంటున్నా. 2023 రబీ సీజన్ లో మీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఈ సమయానికి మీరు కొన్నది కేవలం 19 లక్షల మెట్రిక్ టన్నులే రాష్ట్ర వ్యాప్తంగా. ఈ రోజు ఈ సమయానికి మీరు కొనుగోలు చేసి 2020లో 43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. మీకంటే రెట్టింపు కంటే పైన ఈసారి మేము 8,245 కొనుగోలు కేంద్రాలు ఏర్పడేసాం. అంటే మీ బీఆర్ఎస్ హయాంలో కొనుగోలు కేంద్రాలు లేక సమయానికి పంటలు కొనలేక రైతులు అనేక మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భం, కల్లాల్లో ప్రాణాలు విడిచిన రైతుల ఉదంతాలు మీ కేసీఆర్ పరిపాలన అనేకం ఉంది. ఈరోజు ఆ అంశాన్ని కూడా మీరు చూపే ప్రయత్నం చేస్తాం. ఆనాడు ధాన్యం కొనుగోలు కేంద్రాలు కుప్ప కూలిన రైతు ఇది సెప్టెంబర్ అక్టోబర్ 21 సందర్భం సంబంధించి ధాన్యం రాశి పైన ఆగిన ఊపిరి. హరీష్ రావు దీనికి సమాధానం చెప్పాలి. వరితో ఊరి ఆ రోజు మీరు సన్నపు వడ్లను పండించమని చెప్పి మీ మామగారు ఫామ్ హౌస్ లో దొడ్డు వడ్లు పండించినప్పుడు కూడా రైతులందరూ కూడా తప్పటి సందర్భంలో ఈరోజు వరేస్తే ఊరైనటువంటి మీరు ఆయన ఉచిత కరెంట్ ఇస్తుంటే కూడా మీ మామగారు టీడీపీలు ఉన్నప్పుడు కరెంట్ తీగలో కరెంట్ ఉండదు బట్టలు ఆరేసుకోవాలని చెప్పినట్టు మీరు రైతుల కోసం మీరు చేసేటువంటి ప్రయోజనాలు రైతుల మేలు కోసం మా ముఖ్యమంత్రి గారు ఎన్ని పనిచేస్తుంటే హరీష్ ఇవన్నీ కూడా మర్చిపోయి ఈరోజు ఈ విధంగా మాట్లాడడానికి పూర్తిగా మేము తప్పడుతూ ఉన్నాం. కాళేశ్వరంలో ఈసారి నీళ్లు లేకపోయినా రికార్డు స్థాయిలో పంటలు పండితే ఈరోజు రైతు ప్రయోజనం కోసం ఈ ప్రభుత్వం అనేకమైనటువంటి కార్యక్రమం అమలు చేస్తుంటే జీర్ణించుకోలేక ఈరోజు అబద్దాలు ఆడడం రిపార్ట్ అయిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన 3 రోజుల నుంచి కూడా ఈ ప్రభుత్వం చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమం తప్పుపట్టే విధంగా ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా అబద్దాలు ప్రచారంలో ఆరితేరిన వారిగా ఈరోజు ప్రతినిత్యం 18 గంటలు కష్టపడుతున్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చూసి ఈరోజు సంతోషించాల్సింది పోయి మీ హయాంలో ఇంచుమించు 9.5 సంవత్సరాలు మీ ముఖ్యమంత్రిగా మీ మామగారు
పరిపాలన చేస్తే ఒక రోజైనా సెక్రటరీకి వచ్చిందా? ఆ అంశంలో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మా ముఖ్యమంత్రి ఎందుకు అభినందించలేకపోతున్నారు? మీ ముఖ్యమంత్రి గారు సెక్రటరీ రాకపోతే ఎందుకు మీరు మాట్లాడలేకపోయారు అనేది ఒకసారి మీరు గుండె మీద చేయి వేసుకొని బేరీజుకొని మీ పనులకు మా పనులు బేరీజ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈరోజు అనవసరమైన మాటలు ఆపి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు గారి స్థానం ఏందో కూడా తెలుసుకునే సందర్భంలో ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా చెక్కలు కొడతా ఉన్నాయి. ఈరోజు వారి ఆవిర్భావ రజతోత్సవ సభలో కూడా మాట్లాడే అవకాశం రాలేదు. రజతోత్సవ సభలో వారి ఫోటో లేదు. సరే వారి అంతర్గత వ్యవహారం కావచ్చు. అక్కడ ఉన్న అసహనాన్ని ఈరోజు ఇక్కడ మా దగ్గరకు వచ్చి మా ముఖ్యమంత్రి గారిని ఆడిపోసుకోవడం, మా ముఖ్యమంత్రి గారిని చేపట్టేటువంటి కార్యక్రమాలని అబద్దాలుగా ప్రచారం చేసేటువంటిది సరైనది కాదు. ముందుగా మీ పార్టీలో మీ సీటు కోసం మీరు సరైనటువంటి దానిలో మీరుండాలి తప్ప మీ బీఆర్ఎస్ ఉన్నటువంటి పంచాయతీని మీకు కుర్చీకి ఎసరు వస్తున్నటువంటి సందర్భంగా చూస్తా ఉన్నాం. అసలు మీ సీటు ఉంటుందో లేదో చూసుకోమని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ రైతుల ప్రయోజనాల కోసం పెద్దపీట వేసేది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలు గౌరవ పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా కొనుగోలు సాగుతున్నాయి. ఈసారి కొంచెం అకాల వర్షాలు ఎక్కువగా వచ్చినప్పటికీ కూడా తడిసే ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుకు ఇబ్బంది లేకుండా చూస్తా ఉన్నాం. సరైన సమయంలో మరి ఏర్పాట్లను చేస్తూ ముందు పోతా ఉన్నాం అనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.